చాలా హాస్పిటల్స్ తిరిగాను. ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ మళ్ళీ స్టార్టింగ్ నుంచే చూస్తారనమాట. ఇంకా 2 monthsలో కరెక్ట్గా వస్తుంది, మళ్ళీ తర్వాత నెక్స్ట్ రిపీట్ అయిద్ది అనమాట. ఇంకా ఆ ప్రాబ్లం అనేది నాకు 2 monthsకి ఒకసారి వస్తుందనమాట, పీరియడ్ అనేది. ఇంకా ఈ కమ్యూనిటీలోకి జాయిన్ అయ్యాక దీంట్లో ఉమెన్ చాయిస్ అని సప్లిమెంట్ ఉంటుంది కదా, అది యూజ్ చేశాను. నాకు 1 monthలోనే రిజల్ట్ వచ్చింది సార్. ఈ ప్రాబ్లం 15 years నుంచి ఉందనమాట. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. అట్లాగే నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నాను, ఫుడ్ హ్యాబిట్స్ అన్ని చేంజ్ చేసుకున్నాను. మీ క్లాసెస్ చాలా బాగుంటాయి, మీరు చెప్పేవన్నీ ఫాలో అవుతాను. అండ్ ఆకుకూరలు, వాటర్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటాను అనమాట. ఇంతకు ముందు కూడా తీసుకుంటాను, కాకపోతే బట్ ఎంత తీసుకోవాలని తెలియదు అనమాట. ఇంకా చెప్పండి. అట్లాగే మా పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంతకు ముందు హాస్పిటల్స్కి తిప్పేదాన్ని నేను, వాళ్ళకి ఫీవర్ వచ్చినా కోల్డ్ వచ్చినా అట్లాగా. ఇంకా ఇప్పుడు అసలు వాళ్ళకి సిరప్స్ అనేది యూజ్ చేయలేదు. 1.5 year నుంచి వాళ్ళకు కూడా ఇట్లాగే ఇస్తున్నాను సార్ డైనో షేక్ అనేది. చాలా అంటే చాలా బాగుంది, చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు ఇద్దరు కూడా. ఇంకా స్కూల్లో కూడా మేడం చెప్పారనమాట, ఇంకా వాళ్ళ యాక్టివిటీస్ని చూసి ఇంకా వీళ్ళకి ఏం పెడుతున్నారు, ఏం వాడుతున్నారు అని చెప్పి నేను ఇట్లా అని చెప్పాను. మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాను అని చెప్పాను సార్. చాలా బాగుందని చెప్పారు. అట్లాగే ఈ కమ్యూనిటీలో నేను జాయిన్ అయ్యాక చాలా చేంజ్ అయిందనమాట నాలో. ఇంకా చాలా మంది కూడా అన్నారనమాట, మీరు ఇప్పుడు చాలా స్లిమ్గా ఉన్నారు, చాలా బాగున్నారు అని చెప్పి. ఇంకా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మేడంకి 15 years నుంచి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వితిన్ 1 monthలో ఈ షేక్స్, ఈ ఫుడ్ లో చేంజెస్, అలానే ఉమెన్స్ కి స్పెసిఫిక్ గా ఉమెన్ చాయిస్ అనే ఒక సప్లిమెంట్ ఉంటుంది. దాన్ని యూజ్ చేయడం వల్ల లేడీస్ సమస్యకి సంబంధించిన హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ని కంట్రోల్ అవడానికి సపోర్ట్. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో